ఏ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మహామ్యాక్స్. సో ఇప్పుడే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూడటం జరిగింది. బేసిక్గా ఈ మూవీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాలంటే విజయశాంతి గారు ఆవిడే మొత్తం వన్ హ్యాండెడ్ అని చెప్పాలి. ఆవిడ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మనం చూసాం ఆల్రెడీ, పోలీస్ క్యారెక్టర్ కర్తవ్యం. ఆవిడ యాక్టింగ్ గురించి మనం మాట్లాడేంత ఇది కాదు కానీ బట్ షీ డిడ్ వెరీ వెల్, చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఆవిడ ఈ ఏజ్లో కూడా లైక్ ఫైట్ సీక్వెన్సెస్ అవ్వచ్చు, లేకపోతే ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కొట్టడం ఏంది అసలు అమ్మమ్మ పిచ్చోళం అయిపోతాం అనమాట, అంత బాగా చేశారు. అండ్ ఇంకొకటి చెప్పాలంటే కళ్యాణ్ రామ్ గారు, ఆయన మనం బింబిసారాలో ఆయనకి ఇచ్చిన ఎలివేషన్స్ కానీ అవి కానీ మనం ఎట్లయితే చూసామో ఇందులో దానికి మించి ఉన్నాయి ఎలివేషన్స్ కానీ, ఆయన వస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అండ్ మదర్ సెంటిమెంట్ ఉంటుంది కదా, మదర్ సెంటిమెంట్ అవ్వచ్చు, ఇది చాలా అంటే చాలా బాగుందన్నమాట. మనకి అంటే చాలామంది ఏంటంటే మదర్ అమ్మనంగానే మనకి గుర్తొచ్చేది ఫస్ట్ థింగ్ ఎప్పుడో సంవత్సరానికి వచ్చి ఒక బర్త్డే సెలబ్రేట్ చేస్తుంటాం. సో అలాంటి సెలబ్రేషన్స్ కోసం మనం అంటే ఒక కొడుకు ఎంత టైం వెయిట్ చేస్తారు ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అనమాట. సో అంత లైక్ ఏంటంటే ఒక పుట్టినరోజు జరపడానికి, ఒక కేక్ కట్ చేయించడానికి కొడుకు పడే వెయిట్ చేసే ఇది ఉంటుంది కదా, సో ఆ సెంటిమెంట్ని చాలా బాగా వర్కౌట్ చేశారు. అండ్ మెయిన్ థింగ్ మాట్లాడుకుంటే సోహెల్ ఖాన్ మనం తెలుసు కదా, ఆయన మన సల్మాన్ ఖాన్ గారి బ్రదర్. అండ్ ఆయన బాడీ అవ్వచ్చు, ఆయన యాక్షన్ సీక్వెన్సెస్ అవ్వచ్చు, చాలా బాగుంది. అండ్ ఇంకొకటి మనకి ఇందులో చూసుకుంటే శ్రీకాంత్ గారు, అసలు ఆయన మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు క్లైమాక్స్ అసలు ఏంటి ట్విస్ట్ అనేది, బట్ శ్రీకాంత్ గారు హీ డిడ్ వెరీ వెల్. అండ్ ఇంకొకటి పృథ్వీ గారు ఆయన క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. లైక్ ఆయన చూస్తున్నంతసేపు మనకు ఒక బాబాయ్ ఉంటే ఇలానే ఉండాలి అన్నంత ఫీల్ వచ్చిందనమాట. ప్రతి ఒక్కరు వాళ్ళు ఇచ్చిన క్యారెక్టరైజేషన్లో చాలా బాగా యాక్ట్ చేశారు. కొంచెం స్క్రీన్ ప్లే విషయంలో కొంచెం తగ్గింది అనిపించింది, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. హీరోయిన్కి కూడా అంత ఎలివేషన్ అది లేదు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ మూవీ అయితే చాలా బాగుంది. సో మహామ్యాక్స్ తరపున నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5 అవుట్ ఆఫ్ 5 అయితే ఇస్తాను. సో మీరు కనుక ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కనుక తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహా న్యూస్.